స్మూత్గా ఎట్లున్నాయి కదా. ఇందులోనే నెయ్యి ఉంటుంది అనిపిస్తుంది, అందుకే నేను నెయ్యి ఇట్లా ఏం వేయలేదు. ఇందులోనే ఉంటుంది కదా అనిపిస్తుంది అలా చూస్తుంటే, అందుకే వేయలేదు. చూద్దాం, సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తా. చిన్నది తీసుకొచ్చి తుడిచేయని చెప్పిన అదంతా ఇంట్లోనే అది. వెరీ గుడ్. అరే ఇగో ఆయిల్ ఇందులో నుంచే అంటే నెయ్యితో చేస్తారు కదా, ఇవి నెయ్యి వెళ్తుంది కాబట్టి సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. ఉండలు చుట్టేది వరకు తెలియదు. నమ్మకం తక్కువ, ఎవరు చేయలేదు. యూట్యూబ్లో చూసి చేద్దాం అనుకున్నా, ఎవరు చేసిన వీడియో ఒక వీడియో కూడా లేదు. అందరు పాలు పోసుకొని తినేటోళ్ళే ఉన్నారు. మనం ఎందుకు ఇట్లా ట్రై చేయొద్దని చెప్పేసి ఇది మాత్రం ఖరాబ్ కావాలా కానీ ఆ చిన్నోడు మా ఆయన నన్ను వేసుకుంటారు. ఇక మేము తింటుంటే ఎందుకు వేస్ట్ చేసినామని. మంచిగా అయితే ఏమన్నారు. వీటి చూస్తుంటే ఒకసారి ట్రై చేస్తే ఏమైతే సోనిపాప ఇట్లా ఉన్నాయి కదా, వెళ్తారు కదా, ట్రై చేద్దామని చెప్పేసి. అసలు మీకు వీడియోలో కనిపిస్తలేదు కానీ దీంట్లో నుంచి నెయ్యి బాగానే వస్తుంది. నేను ఏం కూడా పోయలేదు. కడాయి వేడైన తర్వాత దీన్ని వేసేసిన అంతే. ఎక్కువ ఉంది పేని, కొంచెం కొంచెం వేయించుకుందామని చెప్పేసి. ఒకసారి పట్టుకుంటే మళ్ళా కలపడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని కలుపుతూనే ఉండండి. ఒకవేళ సక్సెస్ అయితే చెప్తా, ఎందుకంటే పక్క కొంచెం జరిగిన మాడిపోయేటట్టుంది ఇది మొత్తం. జై శ్రీరామ్. ఇప్పుడైతే దీన్ని తీసేసుకుందాం. ఇక ఇంతకన్నా ఎక్కువ రెడ్ అయితే మళ్ళీ అంతా మాడు వాసన వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలింది కూడా వేయించి పెట్టేసుకుంటా. ఎట్లా అన్నా కానీ తిట్లు తిన్నా సరే, కానీ ఒక ప్రయోగం అయితే చేయాలి. కానీ ఏ స్వీట్ చేసినా అటర్ ఫ్లాప్ అవుతుంది నాది. ఏదో ఒక్క రోజైనా కరెక్ట్ చేయలేకపోతానా అని ప్రయోగం అయితే చేస్తా. చెయ్యాలి కదా, ఏదో ఒకసారి సక్సెస్ అవుతాం. ఒక్కసారి కాకుండా ఒక్కసారి దేవుడు. చికెన్, మటన్ ఏది వండమన్నా వండుతాను, కానీ ఈ స్వీట్స్ జోలికి మాత్రం నేను పోను. ఇన్ని ఉన్నాయి పేనీలు. బొక్కకు ఇది ఫోన్ పట్టుకో ఒక్క నిమిషం, చిన్న హెల్ప్. ఇట్రా ఇక్కడ సైడ్ రా, ఇటు సైడ్ రా. అన్కంఫర్టబుల్ కొన్ని అయితే ఉంచుకుంటుంది ఆయన తిట్టగల. ఇన్నైతే పెట్టేసి వదిలేస్తా. ఇవి రెండోసారి వేసుకున్నా. ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి. నాకు ఈ థాట్ చిన్నప్పటి నుంచి వస్తుంది. సేమియాతో లడ్డు ఎందుకు అంటే
పేనీలతో లడ్డు ఎందుకు చేయరు అని. సేమ్ సోనిపాపిడి లాగానే ఉంటుంది కదా అని ఆలోచన వస్తుండేది. కొందరికి నచ్చదు కదా పాలు. నాలాగా పాలు నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాఫీ మాత్రం తాగుతా. అది కాఫీ కొన్ని టైమ్స్ అంటే నా థింకింగ్స్ బట్టి, అంటే టైమింగ్స్ బట్టి తాగుతా, నాకు తాగాలనిపించినప్పుడే. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కూడా అది కూడా నేను తాగను. ఒక పొద్దు టైంలో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం ఎట్లనే ఏం తినం కాబట్టి అక్కడ ఛాయ్ అంటే నాకు ఆ ఛాయ్ స్మెల్ వస్తుంటుంది, పాలు స్మెల్. ఇంకా దానికన్నా కొంచెం కాఫీ అయితే బెటర్ అనిపిస్తుంది. బ్లాక్ టీ అయితే తాగుతా. బ్లాక్ టీ, గ్రీన్ టీ ఇవన్నీ తాగుతా. పాలు లేకుండా ఏ స్వీట్ అయినా తింటా. పాలే ఎందుకో నచ్చదు. ఓకే, ఇది కూడా మరీ ఎక్కువ వేయించాను దానిలాగా, కొంచెం చాలు. దీన్ని కూడా పక్కన తీసేసుకున్నాను. కొంచెం ఇదైతే చల్లగైన తర్వాత దీన్ని పౌడర్ చేసుకున్నా, లేకపోతే ఎట్లా దీన్ని షుగర్ పౌడర్ చేసి షుగర్ వేసి లడ్డు కట్టుకున్నా అనేది చూస్తా. ఇదైతే కొంచెం చల్లగా వదిలేస్తా దీన్ని. ఇట్లా కొంచెం వాటర్ పడకుండా దీన్ని ఇక్కడనే పక్కకు వదిలేసి పెట్టేస్తా. షుగర్ అయితే సరిపోతుంది. మూడు ఇలాచి. ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం మనం ఇప్పుడు షుగర్ని. షుగర్ మొత్తం పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మనము ఇందులో వేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. ఇలాచి షుగర్ మంచి స్మెల్ వస్తుంది. స్మెల్తో స్వీట్ తిన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఈ పేనీలు వేసేసుకున్నాం. మరి ఎక్కువ కాకుండా ఒక్కసారి ఇట్లా తింపేసుకొని తీసేద్దాం. ఒకే రౌండ్ గర్ర మనం దింపేసి ఆఫ్ చేసేద్దాం. సరిపోతుంది. ఇంకొకసారి చాలు. ఎక్కువ అయితే పిండి లాగా అవుతుందేమో. పౌడర్ లాగా అవుతుంది. నెయ్యి అయిపోతుంది. ఇది కూడా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత
షుగర్ మొత్తం మంచి కలిసిపోయేటారు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా. ఇది ఉండలు ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాను. షుగర్ అంతా అక్కడ ఉండలు లేకుండా మొత్తం మిక్సింగ్ చేసేసుకోవాలి చేయితోని. అక్కడక్కడ ఇట్లా కొన్ని వేయించిన అయితే ఇటన్నీ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే లడ్డు అయితే అందులో కొంచెం ఇట్లా దొర్లిచ్చినట్టు కొంచెం గట్టిగా ఇంటర్నెట్ అని చూపిస్తుంది. అప్పుడు ఆన్ చేసినా సేమియా లడ్డు అయితే ఇట్లా అయింది రెడీ. సూపర్ అయింది. మా పిల్లలు చూసి సోనీ పబ్డి టేస్ట్ ఉందని చెప్పిండ్రు. మొత్తానికైతే దీన్ని వేస్ట్ చేయకుండా ఇట్లా చేసినాం. పర్ఫెక్ట్. ఈ పౌడర్ ఏంటంటే కొంచెం మిగిలిపోయింది, దాని లడ్డూలా గట్టడం రాలేదు, అందుకే దాన్ని వదిలేసిన. ఇది అద్దితే అతుక్కుంటుందేమో అనుకున్నా, ఇట్లా అతుక్కోలేదు. ఓకే, డన్.